అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే ప్లాన్ చేస్తుంది ఏపీ సర్కార్. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనేది బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై రేపటి కేబినెట్ లో డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. తూర్పుగోదావరి జిల్లా జగన్ ర్యాలీలో ప్రమాదం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి దేవరపల్లి వెళుతుండగా వైసీపీ కేడర్ ఒక్కసారిగా పొగాకు బోర్డులోకి దూసుకువెళ్లారు. బోర్డు గేట్ను నెట్టుకుంటూ లోపలికి చొరబడడంతో తొక్కిసలాట జరిగి పలువురు కింద పడిపోయారు. పాలిటిక్స్ తెలంగాణను షేక్ చేస్తున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు లీగల్ నోటీసు వ్యవహారంలో మాటల తూటాలు పేరుతున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఫైర్ అయ్యారు ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. కల్వకుంట్ల కుటుంబం మాయలో పడి అలా ప్రవర్తించడం దారుణమన్నారు. భద్రాచలం వద్ద నిర్మాణంలో గోదావరి రెండో వంతెన పనులను మంత్రి తుమ్మల పరిశీలించారు. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. ఆయన ఈ నెలలోనే వంతెనపై వాహనాల రాకపోకలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దేశంలోనే సంక్షేమం విషయంలో ఏపీ టాప్ లో ఉందన్నారు చంద్రబాబు. కానీ గొప్పలు చెప్పుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. కానీ ఆయన అప్పులు చేయడంలో టాప్ అని సిటీలు వేశారు. సంపద సృష్టించి ప్రజలకు పంచుతారన్న బాబు ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కనడమే సంపద సృష్టి అంటున్నారని ఫైర్ అయ్యారు. నటుడు ప్రకాష్ రాజుపై ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు. యాక్టర్ ప్రకాష్ రాజ్ చేస్తున్న కామెంట్స్ కరెక్ట్ కాదు అంటున్నారు టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి. హిందూ దేవుళ్ల గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ సినిమాలు ఎవరు చూడొద్దని, ఆయన్ను ఫిలిం ఇండస్ట్రీ నుంచి తొలగించాలి అని డిమాండ్ చేశారు. విశాఖలోని సీతమ్మధారలో మల్ల విజయ్ ప్రసాద్ ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. 8 గంటలుగా 10 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మల్ల విజయ్ ప్రసాద్ బీహార్ లో వెల్ఫేర్ గ్రూప్ పేరుతో రియల్ ఎస్టేట్ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి పరారయ్యారు. ఇంట్లో ఉన్న బాల గురవయ్య, అరుణ దంపతులను ఆధార్ కార్డు ఉందా అంటూ వచ్చి అటాక్ చేశారు. రాడ్తో కొట్టి అక్కడున్న అరుణ గొంతు కోసి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ బాల గురవయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రధాని మోడీ వీడియో తొలగింపు వివాదంపై మెటా దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి వివరణ ఇచ్చింది. ఆటోమేటెడ్ సిస్టమ్స్ వల్ల జరిగినటువంటి సాంకేతిక పొరపాటే కారణమని వివరించింది. అయితే కేవలం క్షమాపణలు చెప్తే సరిపోదని ప్రముఖులు వెరిఫైడ్ అకౌంట్ల తొలగింపును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కీ డెసిషన్ తీసుకుంది. నకిలీ పాల ఉత్పత్తులపై స్ట్రిక్ట్ యాక్షన్ కు దిగింది. నాన్ డైరీ పన్నీర్ తయారీ, సేల్స్ అండ్ సప్లైపై పూర్తిగా బ్యాన్ విధించింది. ఈ నిషేధాన్ని ఉల్లంఘిస్తే గరిష్టంగా 6 నెలల పాటు జైలు శిక్షతో ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కల్తీని అడ్డుకోవడమే ప్రధాన ఉద్దేశం అంటున్నారు అధికారులు.